కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుకయా ఎన్టీఆర్ ఘాట్ ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ ని తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసులతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు చేస్తుందంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా? ఓట్ల కోసం తప్ప 2 ఏళ్ళు ఎన్టీ రామారావు ఎందుకో యాదికి రాలేదు. ఎన్టీ రామారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో తెలుసా మీకు? 2004లో అప్పటిదాకా శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉండే. కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది. నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి? అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ నీ పార్టీ ఎట్లా అవమానించిందో? 83లో ఎన్టీ రామారావు గారు పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆయనను ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ అడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా తొలగించింది. నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా? గుర్తుందా నీకు? అసలు నీకు తెలుసా? అప్పుడు నువ్వు యాడున్నావో ఏ పార్టీలు ఉన్నావో ఎవరికి తెలియదు. ఇవాళ ఈయనకు ఎన్టీ రామారావు గారి మీద తెగ ప్రేమ పొంగుతున్నది. ఒక్కసారి ఎన్టీ రామారావు గారి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, నేను దైవాంశ సంభూతుడిని, కృష్ణుడిని నేనే, రాముడిని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొదలిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్టీ రామారావు అహంకారము దేవుణ్ణి అనుకున్నాడు అని ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అంటుండు.